హలో గైస్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం అపోలో ఫిష్ చేపల ఇగురు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చూసారా, అపోలో ఫిష్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయించుకున్నాను. ఓ చేపల ఇగురు త్వరగా చేసే, ఎంతసేపు చెప్తావు ఇలా? అబ్బా వచ్చేసావా? ఓకే వీవర్స్ కోసం చెప్తున్నాను, చేసేస్తా. సో ఇలా చిన్న పీసెస్గా రెడీ చేసుకున్న దానిలో కొంచెం గరం మసాలా పొడి, సాల్ట్ అండ్ పసుపు, కారం రుచికి సరిపడినంత అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పీసెస్ని అయితే రెడీ చేసేసుకోవాలి. దీనిలో ఒక చిన్న ముళ్ళు కూడా ఉండదు కాబట్టి చూడటానికి ఇవి చికెన్ పీసెస్ లాగా అయితే అనిపిస్తున్నాయి కదా. ఏంటి చికెన్ చేస్తున్నావా? అబ్బా లేదు బాబు, నువ్వు వెళ్ళు, చేసాక పిలుస్తా. సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఫ్రై చేస్తే పీసెస్ ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇది ఫిష్ కదండి, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. మళ్ళీ వచ్చావా? అయ్యాక పిలుస్తాను, వెళ్ళు, ఇంకా కాలేదు. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలండి. బట్ ఫిష్ కదా, ఎక్కువగా అయితే తిప్పకూడదు. సో కొంచెం ఇవి కలర్ మారే వరకు ఉంచి తీసేస్తే సరిపోతుంది. ఈలోపు మనం మిక్సీలో మసాలా వేసుకుందాం. మిక్సీలో ధనియా పౌడర్, జీలకర్ర పొడి, ఆనియన్స్, టొమాటోస్, కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ కలిపి మనమైతే మిక్సీ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఫిష్ పీసెస్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. సో అదే ఆయిల్లో ఒక ఆనియన్ అయితే కట్ చేసి ఇది కొంచెం వేగే వరకు చూసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. సో ఇవి కొంచెం కలర్ మారిపోయాయి చూసారా. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్. సో ఆ పేస్ట్ని కూడా తీసి దీనిలో యాడ్ చేసేసుకోవాలి. చేపల ఇగురుకి ఇది విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి. సో అక్కడైతే ఇది చాలా ఫేమస్. సో మసాలా పేస్ట్ మొత్తం ఇలా బాగా వేగి ఆయిల్ అయితే ఇలా బయటకు వచ్చేసేయాలి. అప్పటి వరకు అయితే మనం వేయించుకోవాలి. చూసారా, కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం అయితే వాటర్ యాడ్ చేశానండి. గ్రేవీకి కొంచెమన్నా మనకి మరీ తక్కువ ఉంటే బాగోదు కదా. సో ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. కొంచెం ఉప్పు, కారము ఏమైనా ఇంకా మీకు యాడ్ చేయాలనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇది మొత్తం బాగా దగ్గర పడిన తర్వాత ఇలా మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని అయితే మొత్తం ఇక్కడ వేసేసుకోవాలి. ఇవైతే మాత్రం మనం గెరిటితో తిప్పకూడదండి, తిప్పితే మొత్తం విరిగిపోతాయి. సో మనమైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఈ టైంలో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా బాండల్ని కొంచెం అలా ఇలా కదిపితే మనకు మొత్తం గ్రేవీ మొత్తం ముక్కలకైతే పట్టేస్తుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిపోతున్నాయో. కొంచెం ఆయిల్ అయితే ఇలా సపరేట్ అయ్యే వరకు అయితే ఉంచండి. సో మనకి ఇలా చేపల ఇగురు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాటర్ ఆఫ్ మనకి ఒక 15 మినిట్స్ కూడా పట్టదు ఇది రెడీ అవ్వడానికి. చూసారా ఎంత చక్కగా చేపల ఇగురు రెడీ అయిపోయిందో. ఇది టేస్ట్కి మాత్రం అమేజింగ్ ఉంటుందండి. సో మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. వచ్చేసావా? రెడీ అయిపోయిందని అర్థమైపోయింది అనమాట. సరే, ఇంకా నీ ఫ్రెండ్స్ని కూడా పిలు, అందరం కలిసి తినేద్దాం. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఓ మర్చిపోయా. సరే
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే చకచకా తినేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.